తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే చందమామ సీరియల్ ఈటీవీలో రాత్రి 7 గంటలకి సక్సెస్ఫుల్ గా సాగిపోతోంది. ఈ సీరియల్ కథ మళ్ళీ మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం కథలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. ఇంతకీ ఆ కొత్తగా ఎంటర్ అయిన పాత్రలేవి, ఆ పాత్రలలో నటిస్తున్న నటులు ఎవరు, ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. రాబోయే చందమామ సీరియల్ ఈటీవీలో రాత్రి వేళలో ఆర్కా మీడియా బ్యానర్ పైన ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. గతంలో ఇదే బ్యానర్ నుండి చంద్రముఖి సీరియల్ టెలికాస్ట్ అయింది. చంద్రముఖి సీరియల్ లాగానే ఫ్యాక్షనిస్టుల స్టోరీ ఈ సీరియల్లో కూడా మొదలైనట్లు తెలుస్తోంది. రాబోయే చందమామ కథ మొదట్లో చంద్రిక శివరాంకి భార్యగా ఇంటికి వెళ్ళినట్లు చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ అనే కొత్త క్యారెక్టర్ కథలో ఎంటర్ అయింది. కౌశిక్ పాత్రలో నటుడు మూర్తి ఎంట్రీ ఇచ్చారు. నువ్వు నేను ప్రేమ సీరియల్లో ప్రస్తుతం ఆర్య పాత్రలో నటిస్తున్న మూర్తి ప్రస్తుతం రాబోయే చందమామ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక కౌశిక్ తండ్రి క్యారెక్టర్లో సెల్వరాజ్ ఎంట్రీ ఇచ్చారు. సెల్వరాజ్ మొగలి రేకులు, చక్రవాకం, అష్టాచెమ్మ నుండి మావారు మాస్టరు, మౌన పోరాటం ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇక కౌశిక్ కి తల్లి పాత్రలో ప్రముఖ నటి స్వర్ణ నటిస్తున్నారు. స్వర్ణ ఆడది ఆధారం, మనసు మమత, కలిసి ఉంటే కలది సుఖము, కుంకుమ పువ్వు ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇక కౌశిక్ బామ్మ క్యారెక్టర్ లో ప్రముఖ నటి ఆలపాటి లక్ష్మి యాక్ట్ చేస్తున్నారు. ఆలపాటి లక్ష్మి విధి, అనుబంధం, సంతోషం ఇలా చాలా సీరియల్స్ లోనే కాకుండా ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ఈటీవీ పాత సీరియల్స్ ని ఎండ్ చేయకుండా కొత్త ట్రాక్లతో మళ్ళీ కథని యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆ కోవలోనే రాబోయే చందమామ సీరియల్ ని కూడా సాగదీయబోతున్నారు. మంచాన ఉన్న కౌశిక్ తల్లి కోడల్ని మనవరాల్ని చూడాలని కోరుతుంది. చనిపోయిన కోడల్ని మనవరాల్ని తీసుకురాలేరు కాబట్టి ఖచ్చితంగా చంద్రిక కూతురు ఆ పాత్రలో వెళ్తారని తెలుస్తోంది. రాబోయే చందమామ సీరియల్ రాబోయే ట్విస్ట్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.